చాలా టేస్టీగా ఉండే బెల్లపు గవ్వలండి చేసి చూపిస్తాను చూడండి. ఒకటి ఒకటి అతుక్కోకుండా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. బెల్లపు గవ్వలండి. ఆ రెసిపీ ఏంటో చూపిస్తాను చూడండి. ఒక అర కేజీ మైదా తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా బొంబాయి రవ్వ వేసి తగినంత సాల్ట్ అండి. కొద్దిగా నూనె పోసుకోవాలి, వేడి నూనె పోసుకొని చక్కగా కలుపుకోవాలండి. అర కేజీ పిండికి కేజీ గవ్వలు అవుతాయండి. చూడండి, చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనకి గవ్వ రెడీ అయినట్టుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చేసుకోవాలండి. గవ్వలు చూడండి, గవ్వల కర్ర ఉంటుంది కదండి, అలా చేసుకోవాలండి. చక్కగా గవ్వ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. వేడి వేడి నూనెలో ఇలా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేయించిన తర్వాత చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసినవి చూడండి. ఇలా వేయించిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాయండి. చూడండి, తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో గోల్డెన్ కలర్లో. తర్వాత బెల్లం, ఒక అర కేజీ బెల్లం తీసుకోవాలండి. తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి పాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. అలా తిప్పుతూనే ఉండాలండి. పాకం వచ్చిందండి చూడండి, లేత పాకము. ఈ పాకం తీసుకొని ఆ గవ్వల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, లేత పాకమే రావాలండి, ముదరకూడదండి. పాకం ముదిరితే గట్టి పడిపోతాయండి. ఆ పాకం గవ్వల్లో వేసుకొని బాగా తిప్పాలండి. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. చల్లారేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి. పాకము గవ్వలు చక్కగా కలిసిపోవాలండి. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా తయారవుతాయండి గవ్వలు. క్రిస్పీగా నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతాయి, బాగుంటాయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి.